గొండ్లూరి కిషన్ రావు ఆయన పొడుస్తున్న ఎర్రపొద్దు, ఉదయిస్తున్న అరుణోదయం ఆయన పోరాటానికి ప్రతీక, ధైర్యానికి మారు రూపం, చావుకు వెరగిన నైజం ఆయన గొండ్లూరి కిషన్ రావు. పుట్టింది సాంప్రదాయ భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబం. కానీ ఆయన జీవితాలతో కృషి చేసింది పీడితులు, తాడితులు, దళితులు, వృత్తి చేసే చాకలి, మంగలి ఇటువంటి కులాల యొక్క అభ్యున్నతి కోసం, హక్కుల కోసం పోరాడాడు, ఊరి చేశాడు గొండ్లూరి కిషన్ రావు. ఆయన ఈ రజాకార్ సందర్భంగా గొడవల సందర్భంలో వాళ్ళు కృష్ణా జిల్లా సమీప సరిహద్దు గ్రామానికి వలస వెళ్ళారు. అక్కడ జగ్గాయపేటలో కాంగ్రెస్ మీటింగ్ జరిగితే 10 కిలోమీటర్ల కాళ్ళకి చెప్పేలాకి ఎండలు నడిచి వెళ్ళాడు. అది ఆయనలో ఒక రకమైన స్వేచ్ఛ, పిపాస, స్వాతంత్ర పోరాటం మీద ఆయనకి ఒక ఇది కలిగింది. తర్వాత హైదరాబాద్లో అంటే ఇంటర్మీడియట్, అప్పుడు పాత ఇంటర్మీడియట్ చదువుతూ కమ్యూనిస్ట్ భావజాలానికి, కమ్యూనిస్ట్ రాజకీయాల పట్ల ఆకర్షితుడై చదువు మానేసి తర్వాత వివాహం జరిగింది. వివాహం తర్వాత ఖమ్మంలో ఉంటూ, కానీ అతను స్వగ్రామైన బాణాపురం నిర్మించుకున్నాడు పార్టీ ఉద్యమాలు నిర్మించడం కోసం. ఆ బాణాపురంలో ఆయన కాపురం పెట్టాడు. తన తండ్రి పట్వారీగా చేసే సందర్భంలో ఒక భూ సమస్య మీద ఆయన దళితులకు అనుకూలంగా వ్యవహరించాడు. అది ఈయన మీద మంచి ప్రభావం చూపెట్టింది. అంటే భూ సమస్యని ఏ విధంగా భూస్వాములు, పెత్తందారులు ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తారనేది అవగాహన చేసుకుంటానికి అర్థమైంది. ఒక బీజం అనేది ఏర్పడింది. ఆ తర్వాత 1959లో రావిళ్ళ సత్యం గారితో పరిచయం అయింది. రావిళ్ళ సత్యం గారి యువకుని చూసి కిషన్ రావు భవిష్యత్తులో మంచి కమ్యూనిస్ట్ గా తయారవుతాడు అని విశ్వసించి ఆయన పార్టీ సభ్యులు, ఆయనతో పాటు మక్కా చెన్నరసయ్య, తాళ్ళూరి వైకుంఠం, అట్లాగే ఇతరులకి అని పార్టీ సభ్యత్వం ఇచ్చడం జరిగింది. ఆ ఊరి సర్పంచ్గా ఆ 1959 ఆ కాలంలో సర్పంచ్గా ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు పార్టీ గుర్తు మీద. పార్టీ గుర్తు మీద పోటీ చేసినప్పుడు వీళ్ళంటే పిల్లకాకులు, వీళ్ళు ఏం చేయగలుగుతారని చెప్పేసి అప్పుడు భూస్వాములు, పెత్తందారులు వీళ్ళు అసలు పట్టించుకోలే. కానీ భూస్వాములు, పెత్తందారులు ఒకే ఒక స్థానాన్ని గెలుచుకోగలిగారు. మిగతా స్థానాలన్నీ ఈ గొండ్లూరి కిషన్ రావు నాయకత్వంలో పార్టీ గెలుచుకుంది. అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఆయన పంచాయతీ సర్పంచ్గా బాండపురానికి కొనసాగాడు. ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో 30 గ్రామాల్లో భూ పోరాటం, కూలీ పోరాటం విస్తృతంగా నిర్వహించడంతో ఈ భూస్వాములకి చాలా ఇబ్బందికర పరిస్థితి, వాళ్ళ ఆటలు సాగిన పరిస్థితి, వాళ్ళ దోపిడీకి కానీ లేదా వాళ్ళ పెత్తందారితనానికి కానీ ఆయన అడ్డుకట్టేయడంతో వాళ్ళు ఈయన్ని టార్గెట్ చేశారు. ఈయనతో సహచరుగా ఉన్న మక్కా చెన్నరసయ్య కానీ, తాళ్ళూరు వైకుంఠం కానీ, గండ్ర వీరభద్రం ఇటువంటి వాళ్ళందరూ కూడా గట్టిగా టార్గెట్ చేశారు. ఆ ఊర్లో పోలీస్ క్యాంపులు కూడా పెట్టించి వీళ్ళు హెరాస్ చేయడానికి పోలీస్ క్యాంపులు కూడా పెట్టించారు. ఆ పోలీస్ క్యాంపులో ఒక సందర్భం రావుల సత్యంగాన్ని లాఠీలతో కొట్టారు. ఈయన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ బూట్ కలుగుతాడు. ఎందుకు వీళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతీయాలా? ఇట్లా తంతే వీళ్ళ నైతికంగా స్థైర్యం కోల్పోతాడు, ప్రజలు కూడా కోల్పోతారు, ఉద్యమాన్ని దెబ్బ కొట్టొచ్చని భావించారు. ఆ 1968, 75 కాలంలో అక్కడ జరిగిన మామూలు నిర్బంధం కాదు, విపరీతమైన నిర్బంధం. ఇటు భూస్వాములు గోండాలు, పెత్తందారుల గోండాలు, ఇటువైపు పోలీసులు ఆయనకి నిరంతరం ఆయనకి చావుని వెంటాడుతుంది గొండ్లూరి కిషన్ రావు. ఒక సందర్భంలో ఆయన చాకలి అంటే రజకులు వాళ్ళ యొక్క సంవత్సర జీతాలు ఇచ్చే పరిస్థితి, ఆ వృత్తి చేసినందుకు వాటి పెంపు కోసం జరిగిన పోరాటం, ఆ పోరాటం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొని కూడా చాకలి పోరాటం విజయం సాధించింది. అలా కూలు పోరాటాలు విజయం సాధించాడు. భూ పోరాటంలో చాలా వరకు విజయాలు సాధించాడు. ఇది సహించలేని ఆయన టార్గెట్ చేయటం కాదు, ఆయన అంచెల్లో మక్కా చెన్నరసయ్య సందర్భం చంపేశారు. తర్వాత అట్లానే గండ్ర వీరభద్రాన్ని చంపడం జరిగింది. పోలీసు కాల్పులు ఎదురు చనిపోవడం జరిగింది. ఇట్లా ఆ ప్రాంతంలో ఇటు పోలీసులు యొక్క కాల్పులు కానీ, వాళ్ళ నిర్బంధాలు, హింసలు, ఆ పక్కన భూస్వామి గోండాలు, పెద్దల గోండాలు ఇవి అణచడం, కాల్చివేయటం, లేకపోతే హత్యలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాం. అయినా కానీ కిషన్ రావు నాయకత్వంలో పార్టీ ఎప్పుడు కూడా వెనకంజ చేయాల, ఎర్ర జెండాని కిందకి దించాల. పార్టీని మహోన్నతిలో పెట్టే ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, దళితుల యొక్క హక్కుల కోసం, కూలీ రేట్ల కోసం పోరాటాలని దిగ్విజయంగా చేస్తూనే ఉన్నారు. కానీ గొండ్లూరి కిషన్ రావు 1976 మే 8, రాత్రి మే 8వ తారీఖు తెల్లారి 9 ఉదయం అర్ధరాత్రి 1 గంటన్నరకి ఆయన ఇద్దరితో కలిపి సినిమా చూసి వస్తుంటే దారిలో అలా హాస్పిటల్లో అమ్మాయిని కూడా పలకరించి పరామర్శించి ఇంటికి వస్తుంటే ఇంటి సమీపంలో ఇదంతా తెలుసుకున్న వాళ్ళు ఈ భూస్వామ్య గోండాలు, కాంగ్రెస్ భూస్వామ్య గోండాలు, పెత్తందారుల గోండాలు మాటు వేసి దాడి చేసి నేరుగా గుండెల్లోనే పొడి చేశారు. చనిపోయాడు. అది గొండ్లూరి కిషన్ రావు యొక్క త్యాగం. ఈ సందర్భంలో ఆమె భార్య నర్సుబాయమ్మ గారిని గురించి మనం చెప్పుకోవాలి. ఆ నర్సుబాయమ్మ గారు సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆ ఆచారాలని, సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వదిలేసి ఒక కమ్యూనిస్ట్ కార్యకర్త యొక్క భారీగా, సిపిఎం నాయకుడి యొక్క, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడి యొక్క భారీగా, పార్టీ విభజన తర్వాత సిపిఎం నాయకుడి యొక్క భారీగా
ఆమె పీడితులని, పార్టీ కార్యకర్తలని, దళితుల్ని అందరినీ సమానంగా చూస్తూ తన ఇంట్లో ఆదరించి అన్నీ కూడా ఆమెను ఎంతో అభిమానంగా చూసేది. ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబ ఆచారాలని సాంప్రదాయం అన్ని వదిలికి గండ్లూరు కిషన్ రావు వెనుక ఎంతో నైతిక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపించి తెలుసు అతని మీద దాడులు జరుగుతున్నాయని తెలుసు, జరగబోతున్నాయని తెలుసు. అట్లనే అతని సహచరులు చాలా మందిని ఒక మక్క చిన్నరసేన కానీ లేదా గండ్ర వీరబాయి గారు చాలా మంది హత్యలు గురి కాబడ్డారు, పోలీసు కాల్పులో చనిపోయారు. అంటే గండ్లూరి కిషన్ రావు గారితో వెంట ఉండే ఆ అనుచరులని సహచరులనండి వాళ్ళు హత్యకు గురవుతున్నారు. అయినా కూడా ప్రధాన టార్గెట్ తన భర్త అని కూడా తెలుసు. అయినా ఒకటి ఏ రోజు భర్తకి పిరికొంది నూరు పోయలేదు, ముందుకే నడిపించింది ఆ మహాతల్లి నర్సుబాయమ్మ. అంటే గండ్లూరు కిషన్ రావు గారికి నిజంగా అంత సహకరించే భార్య దొరకడం, అతను ప్రాణాపాయం పంచి ఉంది, అతని యొక్క సహచరుల నుండి హత్యలు గురవుతున్నారు, ప్రధాన గురి టార్గెట్ తన భర్త అని తెలిసి కూడా ఎప్పుడు కూడా అతన్ని వెనకడుగు వేయని ముందుకే నడిపించింది, మనోధైర్యాన్ని ఇచ్చింది ఆ గొప్ప ఇల్లాలు నర్సుబాయమ్మ. ఆ గండ్లూరు కిషన్ రావు నిజంగా గొప్ప అమరుడికి ప్రజల కోసం, పేద ప్రజల కోసం, దళితుల కోసం, భూమి కోసం, కూలి కోసం పోరాటాలు జరిపి భూస్వామి గుండాల చేతిలో అమరుడైన గండ్లూరు కిషన్ రావు గారికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ సందర్భంగా లాల్ సలాములు తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.